నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన మహిళా మణులు। గోస్పాడు మండలం యాళ్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిల ప్రియ మౌనికా రెడ్డి। నంద్యాల పట్టణంలోని వార్డుల్లో పర్యటించిన భూమా బ్రహ్మానందరెడ్డి దంపతులు। నలభై 41వ వార్డులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి। ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శిల్పా కోడలు నాగినిరెడ్డి। కాంగ్రెస్ ప్రచార పాదయాత్ర పోస్టర్లను విడుదల చేసిన తులసిరెడ్డి। మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాఖీ పండుగకు స్వచ్ఛందంగా వేలాది మంది మహిళలు పాల్గొన్నారు। నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గల గోశాలలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాఖీ పౌర్ణమి వేడుకలలో పట్టణంలోని మహిళలు స్వచ్ఛందంగా వేలాదిగా తరలి రావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది। ముందుగా దివంగత నేత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చిత్రపటానికి మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మంత్రులు అమర్నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు బోండా ఉమా, గుణబాబు, కర్నూలు శాసన సభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు ఘనంగా నివాళులర్పించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కుమార్తెలు పాల్గొన్నారు। మహిళలకు చంద్రబాబు చేస్తున్న 46 రకాల సంక్షేమ పథకాలకు కృతజ్ఞతలతో చంద్రబాబు, మంత్రి లోకేష్ కటౌట్లకు మహిళలు రాఖీ కట్టారు। వేలాది మంది మహిళలతో గోశాల జనసంద్రంగా మారింది। ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సోదరీమణులను ఒకచోట చేర్చి రక్షాబంధన్ ముఖ్యమంత్రికి అందించలేదు కాబట్టి చంద్రబాబు కటౌట్ కు కడితే నాకు కట్టినట్టుగా భావిస్తానని ముఖ్యమంత్రి తెలిపారన్నారు। చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, రావిలమ్మకిది జన్మదినం, కోటి తారకల కోలాహలం, అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ। విరిసినది వెన్నెలే ఇలా అచ్చు
నా చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వారదా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడు ఉంటాలే అందుకే నువ్వు లేకనే లేనులే ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా పాదమే కందని ఓ పూల దారిలా చిరు చిరు గోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా తులసివై వెలసిన ఈ ఇంటి దేవత అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం మా ఇల్లు అనురాగ గుడి గోపురం సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ ఉంటే ఒక పండుగ వాతావరణం లాగా జరుగుతూ ఉంది. నంద్యాల చరిత్రలో ఎన్నడూ ఇంతమంది మహిళలతో రక్షాబంధనం ఏర్పాటు చేయడం జరగలేదు. నాకు ఆ తలంపు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్లో మాట్లాడడం జరిగింది. వెంటనే చాలా మంచి నిర్ణయము. మన సోదరి సోదరులందరినీ ఒక చేతికి చేర్చి రక్షాబంధనము స్వయంగా నాకు అందించలేరు కాబట్టి నా కటౌట్లకు కడితే నాకు కట్టినట్టుగా భావిస్తానని చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రక్షాబంధనలు కట్టాలి. అలాగే ఈ రాఖీలన్నీ కూడా మనం చంద్రబాబు నాయుడు గారికి పంపించాలి. దీనితో పాటు ఈ రాఖీలతో పాటు 28వ తేదీ కానుకగా మనము ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డిని గెలిపించి చంద్రబాబు గారికి కానుక పంపించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలకు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారో మన శాసనసభ్యులు బోండా ఉమా గారైతేనేమి, గన్నబాబు గారైతేనేమి, అమర్నాథ్ రెడ్డి గారైతేనేమి వివరంగా చెప్పడం జరిగింది. ఈ రక్షాబంధనము ఒక గొప్పతనాన్ని 2 మాటల్లో చెప్తాను. మన పురాణాలు చెప్తూ ఉంటాయి, ఇంద్రుడు రాక్షసులపై యుద్ధానికి వెళ్తే ఆమె చెల్లెలు ఇంద్రాణి రాఖీ కట్టడం జరిగింది. ఆ రాఖీ కట్టిన తర్వాత ఆ యుద్ధంలో ఆయన ఘన విజయం సాధించాడు. కాబట్టి మనకు కూడా 23 నుంచి ఒక ఎన్నికల రణరంగం జరుగుతూ ఉంది. ఆ రణరంగంలో మనమందరం కూడా విజయం చేకూరాలని చెప్పి పంచాయతీరాజ్ శాఖ మంత్రులు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీ చేతుల మీదుగా
రాఖీలు కట్టి తెలుగుదేశాన్ని విజయం చేకూర్చాలని బ్రహ్మానంద రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మీరందరూ కూడా భోజన వసతి కలదు. అందరూ కూడా ఈ ఉపన్యాసం అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇటువైపు ఉండేవాళ్ళు లోకేష్ బాబు గారికి, ఇటువైపు ఉండేవాళ్ళు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాఖీలు కట్టవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని మంత్రి అఖిల ప్రియ, మంత్రి సోదరి మౌనికా రెడ్డి అన్నారు. నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామంలో మంత్రి అఖిల ప్రియ, ఆమె సోదరి మౌనికా రెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో మంత్రి అఖిల ప్రియ, మౌనికా రెడ్డిలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంటింటికి తిరిగి ముఖ్యమంత్రి చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని మంత్రి అఖిల గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏమన్నా సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలపాలని, సమస్యలను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. పింఛన్, రేషన్ అందరికీ సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ నాయకులను మంత్రి అఖిల ప్రియ కోరారు. ఉప ఎన్నికలలో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, స్థానిక నాయకులు గంగుల వెంకటరెడ్డి, ఏరాసు చంద్రశేఖర్ రెడ్డి, మంచాల రామకృష్ణారెడ్డి, ఏరాసు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని 14-18 వార్డులో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఆయన సతీమణి ప్రతిభారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని 14-18 వార్డులలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, వార్డు కౌన్సిలర్ మధుసాయి పాల్గొన్నారు. వార్డుకు వచ్చిన భూమా బ్రహ్మానందరెడ్డికి వార్డు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వార్డులో పర్యటించిన బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. నంద్యాల పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో పాటు ఆయన సతీమణి ప్రతిభారెడ్డి పాల్గొని ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ వార్డు పర్యటనలో వందలాది మంది వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 14వ వార్డులో ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది. కౌన్సిలర్ మధుసాయి గారితో కలిసి ఈరోజు మార్నింగ్ ప్రచారం స్టార్ట్ చేసి ఇంటింటికి వెళ్ళి నంద్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ముందుగా భూమా నాగిరెడ్డి గారిని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఆయన ఏదైతే హామీలు ఇచ్చారో ఆ రోజు 2014లో ఆ హామీలన్నీ నెరవేరుతున్నందుకు వారు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు 13,000 ఇల్లులు కానీ, రోడ్ వైడనింగ్ కానీ, ఇంకా వెలుగోడు నుంచి డైరెక్ట్గా పైప్ లైన్ శాంక్షన్ అవ్వడము, ఇక్కడ ఉన్న మెయిన్ నీటి సమస్య కూడా తీరబోతుందనే ఉద్దేశంలో ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. ఇలాగే మా ప్రచారం మధ్యలో అన్న జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ తెలుపుతున్నందుకు కూడా వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ నంద్యాల పట్టణంలోని 41వ వార్డులో మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. నంద్యాల పట్టణంలోని 41వ వార్డు పెద్దబండ వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మాజీ ఆర్ఎస్సీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో కౌన్సిలర్ అరుణాదేవి, 41వ వార్డు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఇన్ఛార్జీలు మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో 41వ వార్డులో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు. 41వ వార్డులో రేపటి నుంచి ఉదయం, సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 41వ వార్డులో పెద్దబండ దగ్గర పార్టీ కార్యాలయం ఓపెనింగ్కు ఏవి సుబ్బారెడ్డి రావడము చాలా సంతోషంగా ఉంది. ఓపెనింగ్కి వచ్చి చాలా ఘనంగా 41వ వార్డు ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ గారు కూడా వచ్చారు. చాలా ఘనంగా జరిగింది. దీనికి మా కమిటీ సభ్యులు, మా వార్డు ప్రజలు అందరూ సహకరించినారు. మన భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసము మేమందరము పర్యటన చేసుకుంటూ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మా ప్రజలంతా. ఈరోజు ముఖ్యంగా 41వ వార్డు నందు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభించబడినది. ఇందుకు ముఖ్య అతిథిగా మన ఏవి సుబ్బారెడ్డి గారు రావడము, ఆయన చేత ఓపెనింగ్ చేయడం జరిగినది. ముఖ్యంగా 41 వార్డు అంటేనే తెలుగుదేశం వార్డు. ఇందులో దాదాపు అప్పుడు కౌన్సిలర్ 700 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు ఇదే కార్యకర్తలు శాయశక్తిలో పనిచేసి మరి పెద్ద మెజారిటీతో మనం బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపిస్తామని ఇక్కడ ఏకకంఠంతో చెప్తున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ వార్డే నంద్యాలలోకెల్లా నేను ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చాను. నేను వీరభద్రగౌడ్ ఆలూరు ఇక్కడ ఇన్ఛార్జ్గా నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఉత్సాహం చూస్తుంటే రాబోయే కాలంలో అంటే 10-15 రోజుల్లో ఓటింగ్ కాలంలో ఎక్కువ శాతం ఓటు చేసి మరి నంద్యాలలోకెల్లా ఒక ఎక్కువైనా మెజార్టీ తెచ్చే వార్డుగా వీళ్ళ దృష్టిలో ఉంది. కనుక వీళ్ళు ఎక్కువ మెజార్టీతో దాదాపు 1500 మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. వీళ్ళు కూడా ఇక్కడ రాయంపళ్ళు పనిచేస్తూ ఈరోజు వార్డున తిరుగుతున్నారు. బూత్ కమిటీలు కూడా వేసాము. ఈ కమిటీలన్నీ చూసుకుని మరి రేపటి నుంచి ఉదయం 8 గంటల నుంచి 11 గంటల దాకా ప్రచారము, అలాగే సాయంకాలం 5 గంటల నుంచి మరి 10 గంటల దాకా ప్రచారం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటూ వీరభద్రగౌడ్ ఆలూరు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని శిల్పా కోడలు నాగిని రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం నంద్యాల పట్టణంలోని 5వ వార్డులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిని ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోడలు నాగిని రెడ్డి 5వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ చాంద్బీతో కలిసి వార్డులో పర్యటించారు. నంద్యాల పట్టణంలో గతంలో శిల్పా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ఉప ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని కార్యక్రమాలు చేస్తారని ప్రజలను కోరారు. నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పాదయాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితర కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార పాదయాత్రలను చేపడతామని తులసిరెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు, వేలాదిగా తరలి వచ్చిన మహిళా మణులు. గోస్పాడు మండలం యాల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అఖిల ప్రియ, మౌనికా రెడ్డి. నంద్యాల పట్టణంలోని వార్డుల్లో పర్యటించిన భూమా బ్రహ్మానంద రెడ్డి దంపతులు. నలభై 41వ వార్డులో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. ఐదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శిల్పా కోడలు నాగిని రెడ్డి. కాంగ్రెస్ ప్రచార పాదయాత్ర పోస్టర్లను విడుదల చేసిన తులసిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.